వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నటి హేమ బెంగళూరు వెళ్ళినట్లు ఆధారాలు. రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు. హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ. 6 గ్యారెంటీల్లో ఒకే ఒక హామీ అమలైంది. కాంగ్రెస్పై హరీష్ రావు తీవ్ర విమర్శలు. దేశంలో ఇండియా సర్కారు రానుంది. ఢిల్లీలో 7 సీట్లు గెలుస్తామన్న రాహుల్. రాహుల్ గాంధీకి 40 సీట్లు కూడా రావు. మోదీ మూడోసారి ప్రధాని కానున్నారన్న అమిత్ షా. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 75,000 మార్కు టచ్ చేసిన సెన్సెక్స్. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో విధుల్లో ఉన్న పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఘటనపై సమాచారం ఇవ్వనందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్లో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, 4 సీఐలతో బృందాలు పనిచేస్తున్నాయన్నారు. పాల్వాయి పోలింగ్ స్టేషన్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన విజువల్స్ ఎన్నికల కమిషన్ నుంచి బయటికి వెళ్లలేదన్నారు. పోలీసు దర్యాప్తులో వీడియో ఎక్కడా, ఎవరి నుంచి బయటికి వెళ్ళిందో తెలుస్తుందన్నారు. కాగా పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కాసేపట్లో ముందస్తు బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరపనుంది. మాచర్లలో టీడీపీ నేతల పర్యటన ఈ సమయంలో సరికాదని ఆయన వెల్లడించారు. అక్కడ ఇప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు. టీడీపీ నేతలు వెళ్తే వైసీపీ నేతలు వెళ్తామని అంటారని, అప్పుడు మళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందన్నారు. బయటి నాయకులు ఎవరూ పరామర్శకు వెళ్లకూడదని, ఎవరిని ఆ గ్రామాల్లోకి వెళ్లనివ్వద్దని ఇప్పటికే సూచించామన్నారు. ఈ సమయంలో పరామర్శలకు వెళ్లకూడదని సలహా ఇచ్చారు.
వైరల్ అవుతున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియోను తాము రిలీజ్ చేయలేదని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పడంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎన్నికల కమిషన్ అలా ప్రకటించిందంటే పోలీసులు అధికారులు టీడీపీతో కుమ్మక్కయ్యారో తెలుస్తుందని ఆయన ఆరోపించారు. పిన్నెల్లిపై తప్పుడు వీడియోను ఎక్స్లో రిలీజ్ చేసిన నారా లోకేష్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఎక్కడ డ్రగ్స్ కేసు బయటపడినా దాని లింకులు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి టాలీవుడ్కి చేరుతున్నాయి. తాజాగా తెర మీదకు వచ్చిన బెంగళూరు రేవు పార్టీ వ్యవహారం టాలీవుడ్ను కుదిపేస్తుంది. టాలీవుడ్కు చెందిన హేమతో పాటు ఆశీరాయ్ అనే ఒక నటి ఈ రేవు పార్టీలో పాల్గొన్నట్లు, వారు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరంతా పోలీసు అదుపులో లేరు, కానీ ఇప్పుడు పోలీసులు వారికి నోటీసులు ఇవ్వనున్నారు. ఈ పార్టీలో 73 మంది యువకులు పాల్గొనగా 59 మందికి పాజిటివ్ అని తేలింది. 30 మంది యువతులు పాల్గొనగా 27 మందికి పాజిటివ్ అని తేలింది. మొత్తం 130 మంది పార్టీలో ఉంటే 86 మందికి డ్రగ్స్ ట్రేసెస్ పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ కేసుపై నటి కరాటే కళ్యాణి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్లో డ్రగ్స్ కేసులు నమోదు కావడం బాధాకరమన్న ఆమె, డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన హేమ మా అసోసియేషన్ సభ్యత్వాన్ని తొలగిస్తామన్నారు. మంచు విష్ణు హైదరాబాద్ రాగానే హేమపై చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తామని కరాటే కళ్యాణి వెల్లడించారు. మరోవైపు నటి హేమ బెంగళూరు వెళ్ళినట్లు ఆధారాలు వెలుగులోనికి వచ్చాయి. మే 18 మధ్యాహ్నం హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లారు. మధ్యాహ్నం 1:55 ఫ్లైట్కు శంషాబాద్ నుండి ఇండిగో విమానంలో బెంగళూరు బయలుదేరారు. ఇండిగో 6E6305 విమానంలో వెళ్లిన హేమ మధ్యాహ్నం 3:15 బెంగళూరు చేరుకున్నారు. హేమతో పాటు కాంతి, రాజశేఖర్ బెంగళూరు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆమె పేరును అసలు పేరు కృష్ణవేణితో బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో ఒకే ఒక హామీ అమలైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ కూడా తుస్సేనని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ వృత్తి హామీపై నిలదీస్తే అలా చెప్పలేదని అసెంబ్లీలో భట్టి విక్రమార్క అంటున్నారని అన్నారు. కరెంటు బిల్లులు, భూముల రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. అందుకే పట్టభద్రుల ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబితే కాంగ్రెస్ దారికొస్తుందన్నారు హరీష్ రావు. నిరుద్యోగులకు మోసం, అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అబద్ధాలు చెప్పి, మాయ మాటలు చెప్పి
6 నెలలనే అభాస్ పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ. మీరు పోయి కలవండి, ఎవరిని కదిలిచ్చినా కాంగ్రెస్ ని తిడతా ఉన్నారు. ఏం చెప్పిండ్రు విద్యార్థులకు? 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు. బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిండ్రు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 100 పోయి 180 రోజులకు వచ్చింది. అయినా గ్యారెంటీల అమలు పత్తలేదు. అబద్ధాలు మాట్లాడుతున్నారు. 6 ఇట్లా 5 అయిపోయినాయి, 6 ఇట్లా 5 అయిపోయినాయి అంటున్నారు. అయినాయా? మొదటి హామీ మహాలక్ష్మి 1వ తారీఖు నాడు జీతం పడ్డట్టు 2500 బ్యాంకులు వేస్తామన్నారు. పడ్డాయా చెల్లి ఎవరికన్నా? మహాలక్ష్మి పేరు మీద మహా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే మొదటిది మోసం. రెండవది ఏం చెప్పిండ్రు? రైతులకు 7500 రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, వడ్లకు బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000. ఇవన్నీ కలిపి 2వ హామీ. ఇందులో ఒక్కటనైందా? రైతులకు మోసం. ఇలా బీజేపీ కూడా చేసిందేమి లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? ఎవరికి ఇచ్చిండ్రు? ఎక్కడిచ్చిండ్రు? ఇలా బీజేపీ నిరుద్యోగ యువతను మోసం చేసింది. అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఏమైంది మేక్ ఇన్ ఇండియా? అంతా మేక్ ఇన్ చైనానే నడుస్తుంది. 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినా మేక్ ఇన్ ఇండియాను అట్టర్ ఫ్లాప్ చేసింది ఇవాళ బీజేపీ పార్టీ. ఈ రకంగా బీజేపీ ధరలు పెంచింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది తప్ప రూపాయి విలువ దించింది తప్ప చేసిందైతే ఏమీ లేదు. ఇలా బీజేపీ కూడా చేసిందేమీ లేదు. సంవత్సరానికి మాజీ మంత్రి హరీష్ రావుపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. సోనియా గాంధీ చొరవ లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదని తెలిపారు. తెలంగాణను వ్యతిరేకించిన వారిని మంత్రులుగా చేసిన ఘనత మీదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో చావు దెబ్బ ఖాయమన్నారు. హరీష్ రావు మతిలేని మాటలు మాట్లాడుతున్నాడు. శ్రీమతి సోనియా గాంధీ గారిని ఏ విధంగా మీరు దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానిస్తారు అని కాంగ్రెస్ పార్టీని, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ నాయకత్వంలో కుటుంబ సమేతంగా హరీష్ రావు గారు సోనియా గాంధీ గారి నివాసానికి పోయి కాళ్ళు మొక్కొచ్చాడు. ఈ ఫోటో చూస్తున్నారు, హరీష్ రావు గారు ఉన్నారు దీంట్లో. కుటుంబ సమేతంగా అంటే తన సతీమణి, తన కొడుకు, అందరు కూడా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, వాళ్ళ పిల్లలు, ఇట్లా మొత్తం సకుటుంబ సపరివారంగా సోనియా గాంధీ గారి దగ్గరికి నివాసానికి వెళ్ళి కాళ్ళు మొక్కొచ్చినటువంటి హరీష్ రావు, నువ్వు మా ముఖ్యమంత్రిని ఏ విధంగా ప్రశ్నిస్తున్నావు? ఏ హోదాలో సోనియా గాంధీ గారిని దశాబ్ది ఉత్సవాలకు పిలుస్తారని చెప్పి మాట్లాడుతున్నావు? ఇది తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు బాధపడుతుంది నీ యొక్క మాటలకు. మాజీ మంత్రి హరీష్ రావు మతిలేని మాటలు మాట్లాడుతున్నాడు. శ్రీమతి సోనియా గాంధీ బట్టగాల్చి మీదేస్తే బీజేపీ పార్టీ యొక్క అధిష్టానం ఏదైనా గుర్తిస్తుందన్న ఉద్దేశంతోన ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అసలు స్టాటిస్టిక్స్ పరంగా 1,30,00,000 టన్నులు కొనుగోలు చేసి కమిషన్లు తీసుకున్నారని మహేష్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అసలు ఇప్పటి వరకు సేకరణనే 35 లక్షల సేకరణ అయింది. ఇప్పటి వరకు బేసిక్ స్టాటిస్టిక్స్ అయితే ఉన్నదో ఆ స్టాటిస్టిక్సే రాంగు. ఈ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు తెలుసు, ఎప్పుడైనా సరే యాసంగి పంట తక్కువ వస్తుంది, ఖరీఫ్ పంట అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈసారి వర్షాలు సమంగా పడక, దిగుబడి లేక ఈసారి పెద్ద ఎత్తున పంట రాలేదు ఈసారి. అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం ప్రోత్సాహం చేయాలని సన్న వడ్లకు 500 రూపాయలు మేము బెనిఫిట్ చేయడానికి బోనస్ ప్రకటించినాం. కానీ కాంగ్రెస్పై బీజేపీ నేత లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేయాలని కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను ఎప్పటికైనా మానుకోవాలని విమర్శించారు. హైదరాబాద్లోని అంబర్పేటలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. అలాగే ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను కలకత్తా హైకోర్టు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాలను కొట్టివేస్తూ తీసుకున్న నిర్ణయం ఏతుందో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా దాన్ని స్వాగతిస్తూ ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము, వైఎస్ఆర్సీ ప్రభుత్వాలు మీకు కనువిప్పు కావాలి. ముస్లింల ఓట్ల కోసం మీరు బీసీ జాబితాలో
మతపరమైనటువంటి ఆ రిజర్వేషన్లను కల్పించి బీసీలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న వైనాన్ని దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల సందర్భం కూడా ప్రస్తావిస్తే ఏ రకంగా దుష్ప్రచారం చేశారు. మోదీ గారు బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకమని. మంత్రి ఉత్తమ్ కుమార్ పై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సివిల్ సప్లైలో ఉన్న అవకతవకలు ఏ విధంగా సరిచేస్తారో చెప్పాలన్నారు. ఏం చేయాలో తెలియక తనపై పోలీస్ కేసు పెట్టించారని అన్నారు. గ్లోబల్ టెండర్ల కోసం వివిధ రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చింది నిజం కాదా, ఆధారాలతో బయటపెట్టమంటారా అంటూ నిలదీశారు. క్వింటాలకు 216 రూపాయల రైస్ మిల్లర్లకు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఉత్తమ్కు చేతనైతే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు దిగజారి పోలీస్ కంప్లైంట్ పెట్టి ఇప్పుడే జగ్గారెడ్డి గారితో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. జగ్గారెడ్డి గారి స్టేట్మెంట్ నేను చూశాను. నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి బతిమలాడి నాతో ఒక ప్రెస్ మీట్ పెట్టమంటే నేను ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పారు. పాప జగ్గారెడ్డి గారికి సివిల్ సప్లైస్ మ్యాటర్ లో జరుగుతున్నటువంటి అంశం మీద వారికి ఏం అవగాహన ఉంది? మీరు మంత్రిగా నేను చేసినటువంటి ఆరోపణలు నేను సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పాలి. నేను ఒక ప్రజాప్రతినిధిగా, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆధారంతో సహా నేను చాలా అంశాలని, చాలా ప్రశ్నలని సంధించి దాంట్లో జరుగుతున్నటువంటి అవకతవకలు వెలికితీస్తే వాటిని సరిచేస్తామనో లేకుంటే వారి మీద చర్యలు తీసుకుంటామనో చెప్పాల్సినటువంటి మీరు భుజాలు తడుముకుంటూ మీరే అవినీతి చేసినట్టుగా ముఖం చాటేస్తూ మీరు చేసినటువంటి పోలీస్ కంప్లైంట్ల ద్వారానో లేక అధికారులతో స్టేట్మెంట్ ఇవ్వడం వలన సమస్య పరిష్కారం కాదు అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఆధార్తో సహా చేసినటువంటి ఆరోపణలు మీరు ఏ రకంగా రెక్టిఫై చేస్తారు? ఏ రకంగా సివిల్ సప్లైస్ లో ఉన్నటువంటి అవినీతిని, సివిల్ సప్లైస్ లో ఉన్నటువంటి అవకతవకల్ని ఏ రకంగా మీరు సరిదిద్దుతారో చేయాల్సిన. హైదరాబాద్ బడా హోటళ్లలో కల్తీ ఫుడ్ భాగోతం తిండి ప్రియులను కలవరపెడుతుంది. వీకెండ్లు పార్టీలంటూ పరిగెత్తికెళ్లే జనాలను హడలెత్తిస్తోంది. లాభాల కోసం ప్రజల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నాణ్యత లేని ఆహారంతో సొమ్ము చేసుకుంటున్న రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపించడంతో అసలు విషయం బట్టబయలైంది. లాభాల వేటలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి హైదరాబాద్ రెస్టారెంట్లు. బ్రాండ్ పేరు చెప్పుకుని కల్తీ ఫుడ్ తో దండిగా దండుకుంటూ 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు కల్తీ దందా సాగిస్తున్నారు. ఒక్కసారి జనాల్లో క్లిక్ అయితే చాలు, ఇక ఆ పేరు మాటన రుచి శుచి లేని ఆహారాన్ని అందిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులతో ఈ కల్తీ భాగోతం బయటపడడంతో నగరవాసులు హోటళ్లకు వెళ్లాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఈ తనిఖీల్లో దిమ్మ తిరిగే విషయాలు తెలుస్తుండడంతో హడలెత్తిపోతున్నారు. హైదరాబాద్ లో రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జడిపించారు. స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్లలో తనిఖీలు చేశారు. సోమాజిగూడలోని కృతంగా హెడ్ క్వార్టర్స్ లోని రెస్టో బార్, కేఎఫ్సీలో సోదాలు జరిపారు. తనిఖీల్లో నాణ్యత లేని ఆహారాన్ని గుర్తించారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్లు, పురుగుపట్టి పాడైపోయి కాలం చెల్లిన వంట పదార్థాలు, 2-3 రోజులుగా నిల్వ ఉంచిన మాంసాన్ని వాడుతున్నట్లుగా గుర్తించారు. కృతంగాలో నాణ్యత లేని 6 కిలోల పన్నీర్, కాలం చెల్లిన 6 కిలోల మేతి మలై పేస్ట్, TDS-4 ppm ఉన్న 156 వాటర్ బాటిల్స్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. హెడ్ క్వార్టర్స్ రెస్టో బార్ లో ఎలాంటి టేబుల్స్ లేని వస్తువులను, సింథటిక్ కలర్స్ ను వాడుతున్నట్లుగా గుర్తించారు. అలాగే కేఎఫ్సీలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ డిస్ప్లే చేయడం లేదని గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను గాలి కొదిలేసిన ఈ హోటళ్లపై కేసు నమోదు చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. మరి ఇలాంటి కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య పరిస్థితులు దరిచేరే అవకాశం ఉంది. గుండె, మూత్రపిండాలు, కాలేయం పాడి ప్రాణాలే కోల్పోయే పరిస్థితులు నెలకొంటాయి. కల్తీ వల్ల విరేచనాలు, కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మెదడు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వీకెండ్స్, ఈవెంట్స్, పార్టీలంటూ బయట తిండికి అలవాటు కావద్దని, వీలైనంత వరకు బయట తిండికి దూరంగా ఉంటే కల్తీ ఫుడ్ ని అవాయిడ్ చేసినట్టేనని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇకనైనా ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా సికింద్రాబాద్లోని బుద్ధ పూర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహేంద్ర హిల్స్లోని మహాబోధి బుద్ధ విహార్లో వేడుకలకి హాజరయ్యారు. బౌద్ధ భిక్షువులు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
బుద్ధుని విగ్రహానికి వెళ్లి నమస్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలో నాకు ఇష్టమైన లైను, ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యాలి అని వారు ఏదైతే సూచన చేసిందో అందులో చాలా తత్వం ఉన్నది, చాలా బోధన ఉన్నది. చదివితే 2 లైన్లలాగా కనిపించవచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా అందులోనే ఉంది. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకైనా వీలైనంత వరకు నేను పని చేసేటప్పుడు చాలా ధ్యానంగా పనిచేస్తూ ఉంటానంటే ఏదైనా నేను ఆ స్ఫూర్తిని వీరి ద్వారా పొందిన ఈ నిర్వహణకు అవసరమైన సహాయ సహకారం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుందని చెప్పి ధ్యాన మందిరం కోసం కొంత ఆర్థిక. రిక్షా డ్రైవర్ రషీద్ అహ్మద్ మోదీలా ఉండడంతో ఫేమస్ అయ్యారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నెలకొన్న వేళ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అహ్మద్ మోదీకి మద్దతిస్తూ మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో మత రాజకీయం మంటలు రేపింది. ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వార్ కూడా నడిచింది. అయితే ఈ వార్పై స్పందించిన రషీద్ అహ్మద్ మోదీ వ్యాఖ్యలను సమర్థించారు. అవి ప్రధానమంత్రి వ్యాఖ్యలు కావని, పార్టీలో దిగువ స్థాయికి చెందిన వారు మతం పేరుతో విభజనను ప్రోత్సహిస్తున్నారని వివరించారు. ఇదిలా ఉంటే మోదీని పోలిన రూపంలో ఉండే రషీద్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి చెందిన ర్యాలీలకు మోదీ డూప్లికేట్గా హాజరవుతూ ఉంటాడు. అయితే అలా పలుమార్లు సభలు ర్యాలీకి వెళ్లారని, దానివల్ల కొంతమంది తనను మోడీ రూపాన్ని చూసి 1000 వరకు నగదు ఇచ్చేవారని చెప్పుకొచ్చారు. తను రోజంతా రిక్షా నడిపినా 1000 వస్తుంది, కానీ కేవలం నేను మోడీలా ఉన్నందుకు కొంతమంది అభిమానంతో ఇస్తారని, అందుకు కాదనలేనని అన్నారు. వాళ్ళ కోసమే రోజువారీ వృత్తిని పక్కన పెట్టి సభలు ర్యాలీలకు వెళ్తుంటాను కాబట్టి డబ్బులు తీసుకుంటారని వివరించారు. अनिल भाई ठक्कर, मैं सौराष्ट्र जूनागढ़ का रहने वाला हूँ। मेरा धंधा है पानी पूरी का, जो पिछले 45 साल से मैं धंधे से ही जुड़ा हुआ हूँ। आनंद में मैं आया 2011 से। 2011 में बच्चों की पढ़ाई के लिए आया और यहाँ की पब्लिक ने मुझे पसंद कर लिया और अच्छा खासा मेरा बाज़ार में पानी पूरी के हिसाब से नाम है। और साथ साथ में लोग मुझे 2014 से खास बोल रहे थे कि काका आप मोदी जैसे दिख रहे हैं, काका आप मोदी जैसे दिख रहे हैं। तो ये वो बात को ध्यान में लेते हुए फिर मैंने अपने आप में थोड़ा चेंजेस किया, बाल का, चश्मा का, उसके बाद कुर्ता और अभी रेरे के कोटी भी। तो लोग मुझे ये स्टाइल से ज़्यादा जानने लगे हैं। आइटम तो ठीक है कि सबको पसंद है ही, मगर साथ साथ में मेरा लुक ज़्यादा। సింగపూర్ ఎయిర్లైన్స్ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. లండన్ నుంచి సింగపూర్ బయలుదేరిన ఆ విమానం సృష్టించిన అల్లకల్లోలం గురించే టాక్ నడుస్తుంది. గాల్లో తేలిపోతూ పై ప్రాణాలు పైనే పోయేసరికి ఆ ప్రమాదం వెనుక ఉన్న కారణాల గురించి అందరూ అన్వేషిస్తున్నారు. మరి ఆ అల్లకల్లోలానికి కారణమేంటి? ప్రకృతి ప్రకోపమా, మేఘాల ఆగ్రహమా? ఆకాశ వీధిలో అల్లకల్లోలం అలజడి రేపింది. అప్పటి వరకు హాయిగా గాల్లో తేలిపోతున్నట్టున్న ప్రయాణం కాస్త ప్రాణాల మీదకు తెచ్చింది. గగనతలంలో ఒక కుదుపు కుదిపేసి ఒకరిని బలి తీసుకుంది. ఇదంతా లండన్ నుంచి సింగపూర్ బయలుదేరిన బోయింగ్ ఫ్లైట్ జర్నీలో జరిగిన సంఘటన. మే 20న సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో కలిసి లండన్ నుంచి సింగపూర్కు బయలుదేరింది. అయితే ఫ్లైట్ స్టార్ట్ అయి సుమారు 11 గంటలు ప్రయాణించి మరికొన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటామనేలోపు అలజడి రేపింది. మేఘాల మధ్యలో విమానంలో ఒక్కసారిగా కుదుపు సంభవించింది. లోపల ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే చుట్టూ అల్లకల్లోలం మొదలైంది. కుదుపు కారణంగా సీట్లలో ఉన్నవారంతా పైపైకి ఎగిరిపడుతున్నారు. వస్తువులు ఉండాల్సిన చోట ఉండకుండా జారిపోతున్నాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన ఫ్లైట్ సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా బ్యాంకాక్లో ల్యాండ్ చేశారు. ఈ సమయంలో విమానమంతా చిందరవందర కాగా సీట్లకు రక్తపు మరకలైన పరిస్థితి. ఎందుకంటే ఆ కుదుపుల్లోనే 73 బ్రిటిష్ ప్రయాణికుడు మృతి చెందగా మరో 30 మంది గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్లో 2 ఇండియన్స్ కూడా ఉన్నట్టు సమాచారం. ఇక ఈ అలజడికి కారణం 37,000 అడుగుల ఎత్తులో ఉన్న విమానం. కేవలం 5 నిమిషాల్లోనే 37,000 అడుగుల నుంచి ఒక్కసారిగా 6,000 అడుగులు కిందకు చేరడం. ఈ సమయంలో రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇక ఈ ఘటనతో అసలేం జరిగింది, గాల్లో ఉన్న విమానానికి ఏమైంది, కుదుపులకు కారణాలేంటనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఎయిర్ టర్బులెన్స్ కారణంగా జరిగింది. అస్థిరంగా ఉన్న గాలి దిశ, వేగంలో గణనీయమైన మార్పు చోటు చేసుకోవడాన్ని ఎయిర్ టర్బులెన్స్ అంటారు. ఇది విమానాన్ని నెట్టివేయడం లేదా కిందకు తోసేయడం చేయగలదు. చాలా వరకు ఈ పరిస్థితి మేఘాల పైన లేదా కింద ఉన్న గాలి కారణంగా చోటు చేసుకుంటుంది. వీటిల్లో చాలా వరకు స్వల్పంగానే ఉంటాయి. కానీ క్యూములోనింబస్ తుఫాను మేఘాల సమీపంలో విమానం ప్రయాణించే సమయంలో ఇవి తీవ్రంగా ఉంటాయి. విమానాలకు, ముఖ్యంగా క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ అనే పరిస్థితి భయానక అనుభవాలను మిగులుస్తుంది. వాస్తవానికి వీటిని గుర్తించడం చాలా కష్టం. ఆ ప్రాంతంలో మేఘాలు కనిపించవు. ఆకాశంలో సన్నటి మార్గంలో వేగంగా గాలి ప్రయాణించే జెట్ స్ట్రీమ్ల వద్ద ఈ పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి ఉపరితలానికి 40,000 నుంచి 60,000 అడుగుల ఎత్తులో చోటు చేసుకుంటాయి. సాధారణ మార్గంలో కంటే ఈ జెట్ స్ట్రీమ్లున్న చోట్ల గాలి వేగం కనీసం 100 మైళ్లు అధికంగా ఉంటుంది. వీటి కారణంగా చుట్టుపక్కల గాలి అస్థిరమైపోతుంది. విమానాలు ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో తీవ్రమైన కుదుపులకు లోనవుతాయి. ఒక్కో సందర్భంలో ప్రయాణికులను క్యాబిన్లోకి విసిరికొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం ఇటువంటి పరిస్థితిలోనే చిక్కుకుంది. 35,000 అడుగుల ఎత్తులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఐరోపా నుంచి ఉత్తర అమెరికా వైపు ప్రయాణించే మార్గాల్లో ఇలాంటి పరిస్థితులు తరచూ కనిపిస్తుంటాయి. వీటిని తప్పించుకొని విమానాలు ప్రయాణించడం దాదాపు అసాధ్యం. విమానాలు ఆకాశ వీధిలో జరిగే దారుణమైన టర్బులెన్స్లను తట్టుకునేలా నిర్మిస్తారు. అయితే అత్యంత అరుదుగా మాత్రమే అవి విమానాలను ధ్వంసం చేయగలుగుతాయి. ఈ నేపథ్యంలో పైలట్లు సాధ్యమైనంత వరకు గాలి అస్థిర ప్రవాహాల్లోకి వెళ్లకుండా చూసుకుంటారు. అవసరమైతే విమానాన్ని నెమ్మదింపజేసి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ వీటిలో చిక్కుకుంటే ప్రయాణికులను సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందిగా అలర్ట్ చేస్తారు. సిబ్బంది మాట వినకుండా లెక్క చేయని వారు ఆ కుదుపులకు క్యాబిన్లో ఏదో మూలకు విసిరేసినట్లు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా చోటు చేసుకుంటుందట. అమెరికాలోని విమానయాన సంస్థలు 2009-2022 మధ్యలో ఇలాంటి ఘటనలు కేవలం 163 మాత్రమే జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. కానీ వాతావరణ మార్పుల కారణంగా గత 10 ఏళ్లలో ఈ పరిస్థితులు 55% పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ అలజడిలో చిక్కుకోకుండా ఉండేందుకు అమెరికా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే FAA వైమానిక రంగ వాతావరణ విభాగం టర్బులెన్స్ పరిస్థితులకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి ముందుగానే పైలట్లను హెచ్చరిస్తాయి. దీనిని బట్టి ప్రయాణ మార్గాలను ప్లాన్ చేసుకుంటారు. ఈ టర్బులెన్స్ల కారణంగా విమానాల్లో విడిభాగాల అరుగుదల దెబ్బతింటాయి కాబట్టి వీటి కోసం ప్రతి ఏటా $150-200 మిలియన్ ఖర్చు చేస్తుంది. ఇకపోతే విమానాల్లో సీట్ బెల్ట్లను ధరించని వారే ఈ టర్బులెన్స్ ప్రమాదాల్లో గాయపడుతున్నట్లు అమెరికాలోని నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 150,000 వైమానిక మార్గాలను అధ్యయనం చేసిన టర్బలీ అనే వెబ్సైట్ శాంటియాగో, చిలీ, విరు మధ్య ప్రయాణించే మార్గంలో టర్బులెన్స్లు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఇక కజకిస్తాన్లోని అల్మాటీ నుంచి కిర్గిస్తాన్లోని బిష్కెక్ మధ్య గగనతల మార్గం 2వ స్థానంలో ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.